సాయి కృష్ణ విషయంలో డెత్ అయితే నిజమే. కానీ అది లాకప్ డెత్ అవునా కాదా అనేది తేలాలి ఇప్పుడు. ఇది ఇప్పట్లో తేలుతుందా? రేపు గనక కోర్టుకి ఏం సబ్మిట్ చేస్తారు? ఏమి ఇస్తారు కోర్టుకి ఆధారాలు? అసలు ఆ అబ్బాయి బతికున్నట్టా? లేనట్టా? మరణించినట్టా? లేనట్టా? అనేదైతే ఒక క్లారిటీ ఇవ్వాలి. ఏది ఏమైనా సాయి కుమార్ విషయంలో, సాయి కృష్ణ విషయంలో లాకప్ డెత్ అనేది ఇప్పటివరకు ఒక వెర్షన్ వస్తే, కొత్తగా తాజాగా న్యాయవాది ఎవరైతే ఉన్నారో జడస్ శవను, ఆయన ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఏంటి? ఇది లాకప్ డెత్ కాదు, ఒక సివిల్ సెటిల్మెంట్ విషయంలో ఆయన్ని మర్డర్ చేశారు. మర్డర్ చేసి ఒక హోటల్లో ఉంచారు. దానికి ముందు ఆయన్ని చిత్రహింసలు పెట్టారు. హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. ఆయన్ని బ్రతికించే ప్రయత్నం చేశారు. పని అవ్వలేదు. చివరికి చనిపోతే తీసుకొచ్చి బస్టాండ్లో పడేశారు. బస్టాండ్లో పడేస్తే అక్కడి నుంచి అనాథ శవం కింద రికార్డ్ చేసి తీసుకెళ్లి శ్మశానంలో కాల్చి బూడిద చేశారు. ఇది కొత్త వెర్షను. ఇది లాకప్ డెత్తా, లేదంటే మర్డర్ చేసి ఈ సీన్ అంతా క్రియేట్ చేశారా, ఏంటనేది రేపొద్దున కోర్టులో పోలీసులు ఏం చెప్తారో దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది. లేదు, కోర్టుకు కూడా ఎలాంటి ఆధారాలు సబ్మిట్ చేస్తారో, అందులో ఎలాంటి వాస్తవాలు ఉంటాయనేది కూడా చూడాలి. ఏది ఏమైనా మొత్తానికి సాయి కృష్ణ అంశం అయితే మాత్రం ముందు అసలు మరణించున్నాడా లేదా అనేది ఒకటే క్లారిటీ రావాలి. అది కోర్టుకి ఇచ్చే ఆధారాలను బట్టి ఉంటుంది. తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది చూడాలి.